కడప దర్గా 10వ పీఠాధిపతి హజరత్ ఖాజా సయ్యద్ ఈనుల్లా అమీనుల్లా వారి జన్మదినం సందర్భంగా వారి శిష్య బృందం రేపల్లె పట్టణానికి సంబంధించి శిష్యులు 25 మంది రేపల్లె ప్రభుత్వ వైద్యశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్కి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మగ్దూమ్ బాషా, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా చైర్మన్, వైస్ చైర్మన్ డాక్టర్ వసంతం వీర రాఘవయ్య నేతృత్వంలో ఈ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు కరీముల్లా, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా రక్తదానం మహోన్నతమైందన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని డాక్టర్ తెలిపారు. త్వరలో యువతకి, ముస్లిం యువతకి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మనకి పెద్దలు మగ్దూమ్ గారు, బాషా గారు, అలాగే ఆరిఫ్ గారు వారందరూ కూడా మనం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఆనవాయితీ తప్పకుండా ప్రతి సంవత్సరం రెడ్ క్రాస్కి వారు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. వారు ప్రాణదాతలు. మనకి ఒక రక్తదాత ప్రాణదాత. ఒక రక్తం వేరొకరి ప్రాణాన్ని కాపాడుతుంది. అందులో ప్రభుత్వ వైద్యశాలలో అనేక కాన్పుల కేసులు కానీ, ఆపరేషన్ కేసులు కానీ, అనేక రకాల మందికి బ్లడ్ అవసరం వస్తుంది, యాక్సిడెంట్ కేసులు కానీ, వారందరూ కూడా మనం ఇక్కడ రేపల ప్రభుత్వ వైద్యశాలలో ఉచితంగా రెడ్ క్రాస్ మనకి బ్లడ్ అందిస్తుంది. కాబట్టి ఈ మన శిష్య బృందం, స్వామివారి శిష్య బృందం అందజేస్తున్న ఈ రక్తదాన శిబిరాలు ప్రతి సంవత్సరం కూడా మనకు అవసరం. వారికి ప్రతి ఒక్కరూ కూడా, ఇండివిజువల్ అందరూ కూడా రెడ్ క్రాస్ తరఫున మీ అందరూ కృతజ్ఞత చేస్తున్నాం. మీ అందరూ కూడా దేవుడు చక్కగా మేలు చేసి, అల్లా మీకు అందరూ కూడా మేలు చేసి మీ అందరి ఆరోగ్యాలు బాగుండాలని, అలాగే రాబోయే కాలంలో మీరు అనేక సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని మన ముస్లిం యువత యొక్క విశిష్టతను మనం తెలియజేయాలని కూడా కోరుకుంటూ మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇంత